తెలంగాణ రాష్ట్రం 42% రిజర్వేషన్లు, స్థానిక సంస్థల రిజర్వేషన్లు, అలాగే విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ల బిల్లును పాస్ చేసింది. కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చే నెలలో మేము నిర్వహిస్తాం. అవసరమైతే పార్టీ పరంగా పదవులు, పార్టీ టికెట్లు ఇస్తాం అని చెప్తుంది. మేము ఎప్పుడు కూడా పార్టీ పరంగా టికెట్లు అడగలేదు. మేమెంతో మాకంత వాటా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ల బిల్లు ద్వారానే మాకు రాజకీయ రిజర్వేషన్లు కోరుకున్నాం కాబట్టి, మీరు దాన్ని చట్టంగా చేసి, జియో చేసి, మీరు చూస్తే స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి రాజ్యాంగం ప్రకారం. దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదు, ఏ పార్లమెంట్లో చట్టం అవసరం లేదు. మరి మీ చేతిలో ఉన్నదాన్ని పక్కన పెట్టేసి ఎవరి మీద ఈ నిపం పెట్టి దాన్ని పక్కన పెట్టాలని చూస్తున్నారు. నిజంగా మీరు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా చేయాలనుకుంటే, మీరు 42% రిజర్వేషన్ల చట్టాన్ని రూపొందించండి. దాని తర్వాత ఎలక్షన్లకు వెళ్ళండి. అలాగే విద్యా ఉద్యోగ రిజర్వేషన్లకు సంబంధించి మీరు నిజంగా ఆ బిల్లు కోసం కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలనుకుంటే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అఖిలపక్షాన్ని కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్ళండి.